అసోసియేషన్స్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇండియా కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బిల్డ్ ఎక్సోపో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల ముఖ్య అతిథిగా హాజరై బిల్డ్ ఎక్సోపోను ప్రారంభించారు. ఈ ఎక్సోపో కార్యక్రమంలో నిర్మాణ రంగానికి అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఉత్పత్తులు, నాణ్యమైన సిమెంట్ వినియోగంపై విస్తృతంగా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఎక్సోపోలో సిమెంట్ ఉత్పత్తులైన ప్రీకాస్ట్ సొల్యూషన్స్, బ్లాక్లు, సస్టైనబుల్ కన్స్ట్రక్షన్స్ విధానాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైనింగ్ మోడల్స్, పెయింటింగ్స్, వాటర్ హార్వెస్ట్ వంటి అనేక విభాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భవన నిర్మాణ రంగంలోని సరికొత్త టెక్నాలజీ, మెటీరియల్స్ మరియు ఆధునిక పద్ధతులను ఒకే చోట ప్రదర్శించడం ద్వారా ఈ ఎక్సోప్రో ప్రజలకు, బిల్డర్లకు ఒక మంచి అవగాహన వేదికగా నిలుస్తుందని అన్నారు మాజీ మంత్రి గంగుల. మన ఇంజనీర్లు నూతన సాంకేతికతను ఉపయోగిస్తూ 80 ఫీట్ల స్పాన్ ను కూడా ఎంతో నమ్మకంతో నిర్మిస్తున్నారని కొనియాడారు. విదేశాల మాదిరిగా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్లను ప్రజలకు అందించాలని పిలుపునిచ్చారు. కేబుల్ బ్రిడ్జ్, స్మార్ట్ సిటీ, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులతో కరీంనగర్ వేగంగా విస్తరిస్తోందని, హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే అత్యంత సురక్షితమైన, అభివృద్ధి చెందిన నగరంగా మారుతోందని అన్నారు. నిర్మాణ రంగం పురోగతి సాధిస్తే వందలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ భయపడదు. పీటీ స్లాబ్లు ఎప్పుడో చదువుకున్నాం, కానీ ఇంప్లిమెంటేషన్ చేసేందుకు చాలా భయపడ్డాం. 60 ఫీట్ల స్పాన్ ఎవరు పెడతారు, ఊగదా 70 ఫీట్ల స్పాన్ ఎవరు పెడతారు. కానీ ఈరోజు కరీంనగర్లో 80 ఫీట్ల స్పాన్ కూడా తీసుకొచ్చారు మన స్ట్రక్చర్ ఇంజనీర్లు, ఒక నమ్మకం కొద్ది. అందుకే నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంజనీర్లు, ఎకనామికల్గా ఇల్లు కట్టండి. ఒకప్పుడు ఇల్లు కట్టాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. వితౌట్ టేక్వుడ్ వాడకూడదు, టేక్వుడ్ వాడతలేము. అమెరికాలో ఇల్లు కట్టడం చాలా ఈజీ. అమెరికాలో ఇల్లు కట్టడం చాలా తక్కువ కాస్ట్ కడుతుంది. సో లివింగ్ స్టాండర్డ్స్గా అలా ఉంటాయి కాబట్టి సో మా ఇంజనీర్లో మీ అందరికీ శుభాకాంక్షలు తీసుకుంటూ అద్భుతమైన టెక్నాలజీని వాడుకుందాం. అద్భుతమైన టెక్నాలజీతోటి నాణ్యమైన ఇల్లు కట్టించేసి తక్కువ ధరలకు ఇల్లు కట్టించడానికి కూడా మనం ముందుకు వచ్చాం. కాబట్టి ఈరోజు ర్యాపిడ్ గ్రోత్ అయిపోయింది. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, విల్లాస్ కల్చర్ వచ్చింది. సో ఆ నమ్మకత ఉంది కాబట్టి దానికి మూలం మన సివిల్ ఇంజనీర్ కరీంనగర్. అందుకే సివిల్ ఇంజనీర్ అంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎంత ఫాస్ట్ గ్రోత్ అయినావో ఒకసారి స్టాప్ అయిపోయింది, ఒకసారి బిజినెస్ స్టాప్ అయిపోయింది. సో డెఫినెట్గా ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నట్టుగా మళ్ళీ ఈ హైదరాబాద్ అనేది, తెలంగాణ అనేది అద్భుతమైన గ్రోత్ బిల్డింగ్కి వస్తాయి. కాబట్టి సో మీ అందరికీ కూడా ఐ విష్ ఆల్ ద బెస్ట్. నేను కూడా ఇంజనీరే, కానీ స్ట్రక్చర్ ఇంజనీర్ తెలుసుకోలేదు. కానీ రేపు రాబోయే కాలంలో కరీంనగర్ అనేది సెకండ్ టైం చేస్తుంది. హైదరాబాద్ తర్వాత గొప్ప సిటీ కరీంనగర్ అవుతుంది. ఎందుకంటే స్మార్ట్ సిటీ అయింది, కేబుల్ బ్రిడ్జ్ అయింది, రివర్ ఫ్రంట్ అవుతుంది. వన్స్ రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది, ఒకసారి రివర్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయి అందులో గేట్లు పెట్టి నీళ్ళకి బోట్లు తిరిగితే హైదరాబాద్ నగరం కన్నా గొప్ప నగరంలో కరీంనగర్ అయింది. అందుకే అద్భుతంగా ఈ యొక్క సివిల్ ఇంజనీర్ ఫ్యూచర్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీ అందరికి శుభాలు కలగాలి. అప్పుడు నేను ఒకసారి శ్వేత కూడా కట్టినాం. మేము కట్టినప్పుడు చాలామంది అన్నారు, ఇంత ఎక్స్పెన్సివ్ హోటల్ గట్ట ఏసీలు పెడతారట, ఎవడు పోతాడు అన్నాడు. ఒక రూమ్ దొరికే పరిస్థితి లేదు. నేను మొదలైన హరిచంద్రతో మాట్లాడినా, సరిపోతలేదు అని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్ కాడ ఒక డిజైన్ చేస్తున్నాం. అది కూడా 100 నుంచి 150 రూపాయలు తీసుకుంటే కరీంనగర్ ఒక గొప్ప హోటల్స్ వస్తే మనకు ఇన్వెస్టర్లు వస్తుంది. రేపు పొద్దున కేబుల్ బ్రిడ్జ్ అయ్యి రివర్ ఫ్రంట్ అయిపోయిన